అప్పుడే బిల్లా రంగాలు ఇద్దరు బయలుదేరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఇంతకుముందే మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు, మనం బస్సు ఉచితంగా ఏదైతే ఆడబిడ్డలకు ప్రయాణం మొదలుపెట్టినామో 10.5 కోట్ల మంది ఆడబిడ్డలు ఇప్పటి వరకు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిందని చెప్పిండు. మీరందరూ ఆడబిడ్డలకు తెలంగాణ నలుమూలల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు సోనియామ్మకు కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచి అమలు చేస్తున్నాం. ఫిబ్రవరి మొదటి వారంలో మీ అందరి అభిమానంతో ఇంకో 2 పథకాలను అమలు చేయడానికి మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. గద్దమ్మలారా, మీ రామమ్మని అడిగేది 3650 రోజులు ఈ తెలంగాణ ఏలిన మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే, పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇయ్యలే, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇయ్యలే, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇయ్యలే. ఏమి అని సన్నాసులు ఇవాళ మమ్మల్ని ఏమి ఇయ్యట్లేదని మీరు అడుగుతారా? మీకేమరుగుతుందని నేను అడుగుతున్న బిల్లా రంగాలు. ఇవాళ రాష్ట్రాన్ని దివాలా తీపించిండ్రు, 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. ఈ రాష్ట్రాన్ని కుక్కలు చెప్పిన ఇస్తరాకులాగా చేసి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మా బట్టన్న రోజు పొద్దున్నే లేచి గల్లపెట్టడి చూస్తే దాంట్లో ఏంది లేదు, మొత్తం గుల్లై ఉంది. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి ఎట్లా బట్టన్న అంటే ఆయన అక్కడిక్కడ చూస్తున్నాడు, రోజు రూపాయి జమేసి వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి. అయినా పెన్షన్ ఆపలే, జీతాలు ఆపలే, లేకపోతే పేదలకు జరిగే సంక్షేమ పథకం ఆపలే, రైతు బంధు పథకం ఆపలే. ప్రతి సన్నాసుడు ఇంకా రైతు బంధు వేస్తలేడు అన్నట్టు. పోయిన సంవత్సరం మార్చి 31 వరకు కూడా ఆ సన్నాసు